ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనము గిరిజన తెగలు అనే స్టాండర్డ్ జీకేలో ముఖ్యమైన పార్ట్ చేసుకోబోతున్నాం. అనేక పరీక్షలలో, గతంలో వచ్చిన పరీక్షలలో కూడా ఈ యొక్క పాఠం నుంచి చాలా వచ్చాయి. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, అయితే ఇటీవల కాలంలో ఒక అమెరికా జాతిని చంపడం జరిగింది. అక్కడ కూడా బిట్టు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సెంటినీలో అనే తెగ గమనించండి. ప్రజెంట్ అనేక రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో, వింతైన పేర్లతో మనకు ఇక్కడ గిరిజన తెగలు అయితే ఉన్నాయి. వీటిని మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఈ యొక్క తెలియని పదాలను, తెలిసిన పదాలు ఎలా ఉన్నాయో ఇవి మనకు తెలిసిన పదాలతో ఒక కథను జోడించుకొని చదవడం వల్ల ఈ యొక్క ఎన్ని పదాలైనా కూడా కొత్త కొత్త పదాలు అయినప్పటికీ కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. ఒకసారి గమనించండి, ఇక్కడ కచారీసు, చుటియా, రాబసు, అబోర్సు, కార్చి, బోడోసు, మిస్సింగు. మీరు ఈ పాఠం ఒక్కొక్క రాష్ట్రంలో నేర్చుకోబోయే ముందు ఆ పాఠానికి సంబంధించి కనీసం 1కి 2 సార్లు పదాలు చదివితే ఆ పదాలు అనేవి మన మైండ్లోకి వెళ్తాయి. అప్పుడు కోడింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసిన పదం కచేరీ. చుట్టి అంటే సెలవు పెట్టడం. రాబస్ అనగా బస్సు అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ అబోర్స్ అనగా బోరు కొడితే. నెక్స్ట్ కారు ఉంది. కార్చి అనగా కారు, మనకు తెలిసిన పదం ఇక్కడ. నెక్స్ట్ బోడోస్ అనగా బోడిగా ఉండేవాళ్ళు. నెక్స్ట్ మిస్ అయ్యారు. ఇప్పుడు ఒకసారి గమనించండి, అస్సాంకు కచేరీ కోసం పోతున్నారండి. అస్సాంకు కచేరీ కోసం పోతూ ఉంటే చుట్టి పెట్టారు, అంటే సెలవు పెట్టారు. అస్సాంకు కచేరీ కోసం పోతూ చుట్టి పెట్టారు. చుట్టి పెట్టి బస్సు తీసుకున్నారు. చాలామంది వెళ్ళాలి కాబట్టి బస్సు తీసుకున్నారు. బస్సులో వెళ్ళేటప్పుడు మళ్ళీ బోరు కొట్టింది. బస్సులో వెళ్ళడం బోరు కొట్టింది. బస్సులో వెళ్ళడం బోరు కొట్టిన తర్వాత మళ్ళీ కారు తీసుకున్నారు అంటే బస్సులోంచి కారు ఎక్కేటప్పుడు బోరు కొట్టి కారు తీసుకున్న తర్వాత బస్సు నుంచి కారుకు మారుతున్నారండి వీళ్ళు. కారుకు మారేటప్పుడు ఈ బోడిగా ఉండే వాళ్ళంతా మిస్ అయ్యారంట. ఎంత సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, గమనించాలి. ఇక్కడ అస్సాంకు కచేరీ కోసం వెళ్తూ చుట్టి పెట్టి బస్సు తీసుకున్నారు. బస్సు తీసుకొని బస్సులో వెళ్తూ మళ్ళీ వాళ్ళకు బోరు కొట్టిన తర్వాత మళ్ళీ కారు తీసుకున్నారు. ఈ కారు తీసుకున్న తర్వాత బస్సులో నుండి కారులోకి ఎక్కేటప్పుడు ఈ బోడిగుండే వాళ్ళంతా మిస్ అయ్యారు. ఎంత సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ గమనించాలి, గారోలు, కాశీలు ఉన్నారు. ఇక్కడ ఈ గారోలు కాశీలు వచ్చేసి గమనిస్తే ఒకసారి ఇక్కడ మేఘాలయ రాష్ట్రంలో కూడా గారోలు, కాశీలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. చెక్ చేయి. నెక్స్ట్ గమనించాలి, మేఘాలయ గారోలు, కాశీలు. నెక్స్ట్ ఇక త్రిపుర అనేది కూడా ఇటీవల కాలంలో మనకు ఒక బిట్టు రావడం జరిగింది. ఇక త్రిపుర లుసాయిలు. ఈ లూ బదులు మనం 3 పెట్టుకుంటే గమనించాలి, త్రిషాయిలు, లుషాయిలు, త్రిషాయిలు. 3 అనగా త్రిపుర అని గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్గా ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ కథను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. నెక్స్ట్ మేఘాలయ గమనించాలి. మేఘాలయ అనగా మేఘన అనే అమ్మాయి కాశీ జయంతి ఎక్స్ప్రెస్లో ఒక రైలు అండి. జయంతి ఎక్స్ప్రెస్లో కాశీకి వెళ్తూ, మామూలుగా కాశీ వెళ్తారు కదా, కాశీకి వెళ్తూ ఆమె రైల్లో ఆమె జయంతి ఎక్స్ప్రెస్ తినడానికి గారెలకు తీసుకెళ్తుందంట, కారాలు తీసుకెళ్ళిందంట. గుర్తుపెట్టుకోవచ్చు చాలా సింపుల్గా. అసలు మేఘన ఎక్కడికి వెళ్ళిందండి? మేఘన జయంతి ఎక్స్ప్రెస్లో కాశీకి వెళ్తుంది. ఇంకా రైల్లో జయంతి ఎక్స్ప్రెస్ తినడానికి గారెలు తీసుకెళ్ళింది. నెక్స్ట్ అండి కారాలు తీసుకెళ్ళింది. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మళ్ళీ గమనిస్తే సిక్కిము, లెప్చాలు గుర్తుంది ఇక్కడ. అయితే సింగిల్గా ఉంది కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లెప్చాలు మనకు తెలిసింది లేపాక్షి తెలుసు, లెప్చాలు తెలియదు. లేపాక్షి సిక్కిం. లాస్ట్ పదం వస్తుంది కదా, లేపాక్షి అనగా సిక్కిం. లేపాక్షి అనగా సిక్కిం, లేపాక్షి అనగా సిక్కిం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ గమనించాలి, మణిపూర్ అనగా ఇక్కడ మణిపూర్లో మనులు హారాలు వేసుకుంటాం కదా, మాణిక్యాలు అంటాం కదా, మనులు. ఇక్కడ ఏముంది? కుకీలు ఉంది, అంగామిలు ఉంది. కుక్క అంగములకు అనగా కాళ్ళకు, చేతులకు అనుకోవచ్చు, లేక మెడకు అనుకోవచ్చు. కుక్క అంగములకు ఏం వేసుకుంటున్నారు ఇక్కడ? కుక్క అంగములకు మనులు వేస్తే బాగుంటుంది అని గుర్తుపెట్టుకోవచ్చు, మణిపూరు. నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్ ఉంది. నాగాలు అదే పేరులో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ గమనిస్తే ఇంకా బీహారు, జార్ఖండ్ రాష్ట్రాలలో ఏవే తెగలు ఉన్నాయంటే సంతాలులు, బీరోలు, ముండాలు, గోండులు, ఓరాన్స్. ఈ ఓరాన్స్ వచ్చేసి ఒడిశాలో కూడా ఓరాన్స్ ఇక్కడ ఓతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ బీరోలు వచ్చేసి బీహార్, జార్ఖండ్లలో మరియు మధ్యప్రదేశ్లో కూడా బీరోలు అనే తెగ అనేది ఇక్కడ ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బీహార్ జార్ఖండ్ ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకు సంత, అంటే మనం ఆదివారం పూట కూరగాయలు కొనుక్కుంటే సంతకి వెళ్తాం కదా, ఒక సంత. ఇక్కడ బీరోర్ అనగా బీరు, తాగే బీరు. నెక్స్ట్ ముండాలు అనగా ముండలు.
ముండలు అనగా అంటారు కదా, ఏ రా అంటారు కొంతమంది అంటారు కదా. అంటే ఇక్కడ గమనించాలి, ఎవరిని మనం క్రిటిసైజ్ చేసే ఉద్దేశం అయితే లేదు, కానీ అక్కడ ఉండే పదాలతో మనకు తెలిసిన పదాలను గుర్తుపెట్టుకుంటున్నాం అంతే, ఓకేనా. నెక్స్ట్ ముండాలు, నెక్స్ట్ నెక్స్ట్ గోండులు, గోండులు ఓ గోండు అనగా గుండు, గుండు కొట్టడం, గోండు అనగా గుండు కొట్టడం. నెక్స్ట్ ఓరాన్ అనగా రాను రాను. గమనించండి, బీహార్ జార్ఖండ్ సంతలలో, బీహార్ జార్ఖండ్ సంతలలో బీరు తాగే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ముండలకు మామూలుగా ముండకు అంటారు కదా, మొత్తం ఇంటికి మొత్తం తీసేస్తారు కదా, తెల్లచీర కట్టుకుంటారు కదా, ముండలకు గుండులు కొడతారంట, అంటే గుండులు చేస్తున్నారంట. నేను రాను రాను అంటున్నారంట. గమనించాలి, బీహార్ జార్ఖండ్లలో, ఓకేనా. బీహార్ జార్ఖండ్ సంతలలో అంటే మార్కెట్లలో సంతలలో బీరు తాగే వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ముండలకు గుండులు కొడుతున్నారంట. అమ్మో నేను రాను రాన్స్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ సంతాలలో తెగ బీహార్లోను, జార్ఖండ్లోను, నెక్స్ట్ ఒడిశాలోను, పశ్చిమ బెంగాల్లోను కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనించండి, మధ్యప్రదేశ్ ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఆదివాసీలు, నెక్స్ట్ బీరోలు చెప్పాం కదా, బీరోర్ అని, నెక్స్ట్ బుయా, నెక్స్ట్ బిల్లులు, నెక్స్ట్ బైగాలు, నెక్స్ట్ గోండులు, నెక్స్ట్ కట్కారి, కారియా, కోండులు. రకరకాల పదాలు, వింతైన పదాలు వస్తాయి, కానీ మనం నేర్చుకోవాలి అంతే, ఏం చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు మనకు అలాంటి నేర్చుకుంటేనే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి, ఓకేనా. ఒకసారి చూడు వస్తుందా, ఎలా వస్తుందో గమనించాలి. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మధ్యప్రదేశ్ ఆదిలో గమనించాలి, ఆదిలో బీరు తాగే బయ్యాలు, మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన. ఆదిలో బీరు తాగే బయ్యాలు, బయ్యా అనగా అన్న కదా, బీరు తాగే బయ్యాలు అసలు బిల్లు తీసుకోకుండా బైగా అంటే బాగా గుండు చేస్తారంట, బాగా గుండు చేస్తారంట. గమనించాలి, మధ్యప్రదేశ్ గమనించాలి, మధ్యప్రదేశ్లో ఆదిలో బీరు తాగే బయ్యాలు అసలు బిల్లు తీసుకోకుండా బాగా గుండు చేస్తారంట, అది మధ్యప్రదేశ్లో, ఓకేనా. ఇక్కడ అన్ని కాతో వస్తాయి చూడండి, కట్కారి, నెక్స్ట్ కార్య, ఇక్కడ కా వచ్చింది, ఒత్తు కా వచ్చింది, ఇక్కడ మామూలు కాకు ఓతనా పళ్ళు, ఇక్కడ ఒత్తు కాకు ఓతనా పళ్ళు, కోండులు, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కాగుణితంతో వచ్చాయి, అంటే కాగుణితంతో వచ్చేటన్నీ కూడా మధ్యప్రదేశ్ అని కాదు. ఇక్కడ ఖో అని గుర్తుపెట్టుకోవచ్చు, కాగుణితంతో వచ్చేటివి. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఒకసారి గమనించండి, ఆదిలో బీరు తాగే బయ్యాలు బిల్లు లేకుండా బాగా గుండు చేస్తారంట అని గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకు వస్తే సెంటినీల్ తెగ ఇటీవల కాలంలో ఒక అమెరికా జాతీయుని చంపడం జరిగింది. ఎందుకంటే అసలు ఎవరిని రానివ్వరండి అక్కడ, ఓకేనా. ఎవరు పోయినా కూడా చంపేస్తారు. అసలు హెలికాప్టర్ వచ్చినా కూడా, వాళ్ళు ఓడలో స్టీమర్లో వచ్చినా కూడా వాళ్ళు బాణాలతో చంపేస్తారు. వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ జాతీయుల దగ్గరికి ఎవరు రానివ్వరు. నెక్స్ట్ షాంపెయిన్లు, సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. వాళ్ళకు సెంటు అంటా పడదా, పర్ఫ్యూమ్ సెంటు అన్నా పడదంట, మనం తలకు చేసి పోసుకుంటే షాంప్ అన్నా పడదంట ఎవరికి, అండమాన్ నికోబార్ దీవులను గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బంగే తెగ, ఇది లిటిన్ అండమాన్లో ఉంది. నెక్స్ట్ జార్వాలు వచ్చేసి దక్షిణ అండమాను, మధ్య అండమాన్లో ఉన్నారు. జార్వాస్ అంటాం, జార్వాసు. ఈ యొక్క జాతి అంతరించిపోతున్న జాతి, ప్రజెంట్ ప్రపంచంలో అంతరించిపోతున్న జాతి, చాలా తక్కువగా ఉంది. అయితే దీనిపై వీరి బాగోగులపై కేంద్ర ప్రభుత్వం వారు సయీద్ హమీద్ కమిటీ వేయడం జరిగింది, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కసారి మళ్ళీ చూద్దామా, ఒకసారి రివిజన్ చేద్దాం. గమనించి అస్సాంకు కచేరీ కోసం వెళ్తూ చుట్టి పెట్టి బస్సు తీసుకున్నారంట. చుట్టి పెట్టి అంటే సెలవు పెట్టి బస్సు తీసుకుంటే మళ్ళీ బోరు కొట్టి కారు తీసుకుంటే బస్సులోంచి కారులోకి మారేటప్పుడు ఈ బోడిగుండు వాళ్ళు ఏం చేశారంట, మిస్ అయ్యారంట. నెక్స్ట్ వచ్చేసి గారెలు, కాసేలు, ఇక్కడ మేఘాలయలో కూడా వాళ్ళే ఉన్నారు. నెక్స్ట్ త్రిపుర త్రిషా గుర్తుపెట్టుకోవచ్చు, లుషాయి, త్రిషాయి. నెక్స్ట్ నాగాలాండ్లో నాగాలు ఉన్నారు. ఇక్కడ గమనిస్తే సిక్కిం లేపాక్షి, లెప్చాలు తెలియదు మనకు, లేపాక్షి తెలుసు, లేపాక్షి సి అనగా సిక్కిము. నెక్స్ట్ మణిపూర్లో ఇక్కడ కుక్క అంగములకు మనులు వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేఘన అనే అమ్మాయి జయంతి ఎక్స్ప్రెస్లో కాశీకి వెళ్తూ ఎక్స్ప్రెస్లో రైల్లో తినడానికి గారెలు తీసుకెళ్ళిందంట, కారాలు తీసుకెళ్ళిందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బీహార్ జార్ఖండ్ సంతలలో
ఈ యొక్క బీరు తాగే వాళ్ళు ముండలకు గుండులు కొడుతున్నారంట. అందుకని కొంతమంది నేను రాను, నేను అక్కడికి రాను అంటున్నారు. నెక్స్ట్ ఇక సంతాలులు బీహార్లోను, జార్ఖండ్లోను, ఒడిశాలోను, పశ్చిమ బెంగాల్లోను కూడా ఉన్నారు. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఆదిలో అకాల మధ్యప్రదేశ్లో ఉండే ఆదిలో బీరు తాగే భయ్యాలు బిల్లు లేకుండా బాగా గుండు కొడతారంట అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కాక్క, ఖోఖో, కట్కారి, ఖారియా, కోండులు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నారు. నెక్స్ట్ అండమాన్ నికోబార్ తెలుసుకుంటే సెంటిన్లు, శాంపెన్లు, బంగేలు, జార్వాలు, ఓకేనా, జారాస్. ఈ విధంగా మనం నెక్స్ట్ టాపిక్ కూడా రేపే చేస్తాను. వీటిని మీరు ఈ విధంగా చదివినట్లయితే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇలాంటి టాపిక్స్ కొత్తగా మీరు విన్న వాళ్ళైతే ఇలాంటి టాపిక్స్ కోసం ఆల్రెడీ మనం చాలా టాపిక్స్ ఆల్రెడీ మనం చేసి ఉన్నాము. తేదీల గురించి కానీ, జనాభా గురించి కానీ, అదేవిధంగా కమిటీల గురించి కానీ అనేక స్టాండర్డ్ జీకే పార్ట్లోను మరియు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అనేక వీడియోలు మనం చేశాము. వీటిని ఉపయోగించుకోవడానికి మీరు ఒక కొత్త వాళ్ళైతే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ నొక్కినట్లయితే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మరియు ప్లేలిస్ట్లో అనేక వీడియోస్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఓకే.